కారును చూసి కాలువలోకి వెళ్ళింది. అయ్యో పాపం అనుకుంటున్నారా? లేదండి. రోడ్డు మీద కారు ఉంది. రోడ్డు మీదకి వరద నీరు ఎలా చేరిందో చూడండి. ఎంత నీరు వచ్చిందో చూడండి. కారు మునిగేంత నీరు వచ్చిందంటే మనుషులు నడవగలమా అండి ఆ నీళ్ళల్లో? అసలు చూడండి విజయవాడని ఎంత ముంచేసిందో ఈ వరద. నిజంగా నించుంటానికి నీడ లేక జనాలు అల్లాడిపోతున్నారండి నిజంగా. పసిపిల్లల తల్లులు అసలు పసిపిల్లల్ని పెట్టుకునే ముసలివాళ్ళు అసలు ఎవ్వరికి కంటి మీద కునుకనేది లేకుండా చేసింది ఈ వరద. ఏమిటో జనాలు ఎంత అల్లాడిపోతున్నారో. ఈ వరద సృష్టించిన బీభత్సం మాటల్లో చెప్పలేమండి. అంతా ఇంతా కాదు. అసలు ఆస్తి నష్టం ఎంత జరుగుతుందండి. ఎంత ఆస్తి నష్టం. పంట పొలాలు మునిగిపోయాయి. ఇళ్ళు మునిగిపోయాయి. ఎంత అల్లాడిపోతున్నారండి. తినడానికి తిండి లేక అసలు ఎటు వెళ్తున్నామో, ఏం చేస్తున్నామో తెలియక జనాలు ఏం జరుగుతుందో కూడా అర్థం గాక ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బ్రతికారండి. నిజంగా ఇంత వరద ముప్పనేది నిజంగా ఎప్పుడూ అయితే మనమైతే చూసింది కాదు. ఇంత వరద చూడండి జనాలు బిక్కు బిక్కుమంటున్నారు. కొంచెం కూడా అసలు వరద అనేది ఎక్కడ కాలు పెట్టడానికి అవకాశం లేకుండా అయిపోయింది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర చూడండి బోటు ఆ వరదకి కొట్టుకొచ్చేసి ఒక గేటు కూడా ఇరిగిపోయింది. అసలు చూడండి ఎంత దారుణం, ఎంత దారుణం. అసలు కృష్ణానది ఎంత పొంగి పొర్లుతుందో చూసారా? ఎంత వరద అండి నిజంగా. బుడమేరు కాలువ పొంగి పొర్లుతుంది. అసలు ఎక్కడ కట్టలు తెగిపోతున్నాయి. గ్రామాల్లో కూడా నీరు వచ్చేసి గ్రామాల్లో కూడా ఎంత బీభత్సం సృష్టించిందో ఈ వరద. అసలు పంట పొలాలనేది కనీసం ఎక్కడ పొలాలున్నాయి అనేది కూడా తెలియకుండా, ఎక్కడ పచ్చదనం అనేది కనపడకుండా ఒక సముద్రంలాగా తలపిస్తుంది ఈ వరద. ఎక్కడ చూసినా బుడమేర్లకి గండి పడిపోయి ఊళ్ళల్లోకి అనుకోకుండా వచ్చేసి జనాల్ని ఎంత ఇబ్బంది పడిపోయారోనండి నిజంగా. అసలు అది తలుచుకుంటుంటేనే కండ్లల్లోంచి నీళ్ళు ఆగడం లేదు. ఇంత భయంకరమైన వరద అయితే ఎప్పుడూ కనీవినీ ఎరుగమండి. అయ్యో భగవంతుడా! ఏమిటయ్యా ఈ బాధ. అసలు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ అల్లాడిపోతున్నారు. మనుషులే కాదు, పశుపక్షాదులు, పశువులు, పక్షులు, అసలు ఆ మూగజీవాలు అన్నీ అల్లాడిపోతున్నాయి. కనీసం ఏ జీవి నేల మీద ఉండలేక నీళ్ళల్లో ఎంత అల్లాడిపోతున్నాయో. బ్యా కృష్ణానది దగ్గరికైతే గేదెలు కూడా కొట్టుకొచ్చేస్తున్నాయి. ఏంటి తండ్రి ఈ లీల? ఎందుకయ్యా మమ్మల్ని ఇంత పరీక్షిస్తున్నావు? తండ్రి ఇకనైనా మమ్మల్ని కాపాడు. మాకు తెలిసైతే మేమైతే ఇంత వరద ఎప్పుడూ చూడలేదండి. అందులో విజయవాడకి ఇంత వరద రావడం అయితే ఇదే ఫస్ట్ టైం మాకు తెలిసైతే మాత్రం. ఇంత వరద రావడం అనేది అసలు మేమైతే ఎప్పుడూ కనీ విని ఎరుగము. కానీ ఈ వరదకి ఎంత అల్లాడిపోతున్నారో జనాలు, ఎంత ఇబ్బందులు పడిపోతున్నారో. నిజంగా ఆ వరదకి తగ్గట్టుగా వర్షం తగ్గడం లేదు. వరద నీరు వస్తూనే ఉంటుంది, వర్షం తగ్గడం లేదు. ఆ బుడమేరుకి అయితే వరద ముప్పు అయితే ఇంకా వస్తూనే ఉంది కానీ తగ్గడం లేదు. వరద తగ్గింది, బురద మిగిలిపోయింది. అయ్యో కడుక్కుంటున్నాము, ఇల్లు అన్నీ శుభ్రం చేసుకుంటున్నాము. ఓకే పోనీలే ఎలాగోలా మా ఇళ్ళకి వచ్చేసాము రోడ్ల మీద నుంచి అని చెప్పి అనుకుని హమ్మయ్య అనుకునేలోపు మళ్ళీ బుడమేరు పొంగుతుంది అంటున్నారు. అసలు ఏమిటి ఈ బాధ? ఎందుకు ఈ నరకం? ఎన్ని కోట్లు పెట్టి ఇల్లు కట్టినా కానీ ఈరోజు వరద వల్ల రోడ్డు మీద నుంచునే పరిస్థితి వచ్చేసింది జనానికి. ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తుందో కానీ కొండ చిలువ చూసారా ఎంత పెద్దగా ఉందో? అది ఆ నీళ్ళల్లో ఎలా జర జర పాకుతుందో చూడండి. అది నిజంగా మనుషుల మధ్యలోకి వస్తే ఎంత భయపడిపోతామో. ఎంత పెద్ద కొండ చిలువో అది. చూసారండి ఇళ్ళ మధ్యలో కూడా ఎంత వాటర్ వచ్చేసాయో. అసలు కనీసం ఆ కొండ మీద ఇళ్ళల్లోంచి ఆ మెట్ల మీద నుంచి ఎంత వాటర్ జాలువారుతుందో. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ఆ రోడ్డు మీద నుంచి అలా వస్తుంటే
నిజంగా చూడండి ఎంత వాటర్ వస్తదో. ఆ వాటర్ ఫ్లోటింగ్‌కి ఎవరమన్నా వెళ్తే అక్కడ నిలబడగలుగుతామండి? ఒక్క అడుగు కూడా వేయలేము. వెళ్ళిపోతామే అంతే. ఎంత భయంకరమైన పరిస్థితో చూడండసలు. ఎంత నీరు ఎక్కడన్నా అసలు గ్యాప్ ఉందా అండి ఆ వరదకి? అయ్యో భగవంతుడా! అందరిని కాపాడు. అందరూ చల్లగా ఉండేలాగా చూడు తండ్రి.